అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలకు వైసీపీ హైకమాండ్ ఇన్ఛార్జీలను నియమించింది. రేపు వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితా విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎంపీ స్థానాల ఫైనల్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి లిస్టులో 11, రెండో లిస్టులో 27 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. మరో 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆయా స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైసీపీ పెద్దలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఇక ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు అసెంబ్లీ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తుది జాబితా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, శ్వేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులు మార్పులు చేర్పుల విషయంలో ఈ కసరత్ అన్నది కూడా కొనసాగుతా ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. ఎవరిని ఎక్కడి నుంచి మారుస్తా ఉన్నారు, ఎందుకు మారుస్తున్నారు అనే దానిపైన కూడా అధిష్టానం క్లారిటీ ఇస్తా ఉంది. అయితే ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ని 11 మందితో ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేశారు. సెకండ్ లిస్ట్ 27 మందితో సెకండ్ లిస్ట్ ను విడుదల చేశారు. అయితే రేపు మూడో లిస్ట్ కూడా రాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 11, 27 మందితో ఒక 2 లిస్టులు విడుదల చేసిన తర్వాత ఒక 20 మందితో మూడో లిస్టు ఉండబోతుందని కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్స్ పైన కూడా సైమల్టేనియస్ గా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు పూర్తయినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ప్రధానంగా కొన్ని ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుని వైసీపీ అధిష్టానం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆ సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు ఏలూరు, గుంటూరు, కర్నూలు వంటి ఎంపీ స్థానాలతో పాటు ఆ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, చిత్తూరు జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే వీటి పైన కూడా రేపు అఫీషియల్ గా ఒక లిస్ట్ వస్తుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పటికే అటు నెల్లూరుకు సంబంధించి ఎంపీ అభ్యర్థి ప్రస్తుతం రాజ్యసభగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మంత్రాలు జరిపారు. ఆయన్ని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపుతున్నారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు గూడూరుకు సంబంధించి ప్రస్తుతం వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో మెరుగు మురళికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఆ మార్పులు చేర్పులు చేయాలని దానిపైన కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. అదంతా కూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్ ని 11 మందితో ఒక లిస్ట్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ 27 మందితో ఒక లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మూడో లిస్టు కూడా అన్ని ఏర్పాట్లు కూడా వైసీపీ అధిష్టానం పూర్తి చేసిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు మరో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రమ్మని చెప్పి కూడా పిలిచిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడున్న పార్టీ పెద్దలతో కూడా సమావేశం అవుతున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ మార్పులు చేర్పులు కసరత్తు అయితే వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. రేపు మూడో లిస్టు అఫీషియల్ గా వైసీపీ అధిష్టానం ప్రకటించబోతా ఉంది. శ్వేత, వినయ్, అయితే ఈ మూడో లిస్ట్ లో మొత్తం ఎంతమంది పేర్లను చేర్చబోతున్నారు? అండ్ మీరు అన్నట్లుగా సామాజిక సమీకరణాలు ఒకటి, గెలుపు గుర్రాలు ఒకటి, అట్ ద సేమ్ టైం ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళను కూడా ఈక్వలైజ్ చేసే క్రమంలోనే వైసీపీ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. సో మూడో జాబితాలో ఎంతమంది పేర్లు ఉండే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా మొత్తం ఒక 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి అధిష్టానం చెప్తున్న నేపథ్యంలో దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ 11 మంది ఫస్ట్ లిస్ట్ ని అనౌన్స్ చేశారు. 27 మందితో సెకండ్ లిస్ట్ ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పటికే ఒక 38 మందిని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఒక 20 మంది వరకు థర్డ్ లిస్ట్ లో ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో ఆ భాగంగానే నెల్లూరుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ 2 లిస్టులో కూడా లేని నేపథ్యంలో నెల్లూరు లిస్ట్ సంబంధించి రేపు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పుల లిస్టు కూడా రేపు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కడప, కర్నూలు ఈ 2 జిల్లాలు కూడా రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఎంపీ స్థానాలు ఓవరాల్ గా ఎంపీ స్థానాలని ఎంపీలని ఎమ్మెల్యేలుగా తీసుకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేని ఎంపీలుగా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు కూడా జరుగుతా ఉన్నాయి. ఇలా ఓవరాల్ గా ఒక 20 మందితో రేపు ఒక లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత,
వినయ్, అండ్ ప్రధానంగా ఈ లిస్టులను పరిశీలిస్తే మహిళలు, యువత, కొత్త వారికి కూడా ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. అండ్ ప్రధానంగా మలి జాబితాలో కూడా ఈసారి కులాల వారీగా ప్రాతినిధ్యం వహిస్తారు అని కూడా టాక్ వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలను పక్కా ఫాలో చేస్తూ ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా కసరత్తు వేగవంతం చేసింది. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏదైతే ఫదిలంగా ఉందో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా మరొకసారి ఫిక్స్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే భారీగా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు చేర్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తోందండి. ముఖ్యంగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా పంపించడం, ఎమ్మెల్యేని ఎంపీగా పంపించడం వంటి కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇవన్నీ కూడా ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. అటు మహిళలతో పాటు కొత్త వారికి కూడా ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా కూడా లిస్టును చూస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అన్ని చూసుకుని మరి లిస్టును అయితే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తా ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.